ఏపీలో మహిళల ఫ్రీ బస్సు సర్వీస్ కి ముహూర్తం దగ్గర పడుతోంది. దీంతో అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఉద్యోగులతో సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ అమలుకు ఏపీలో కసరత్తు జరుగుతోంది. విజయవాడ జోన్ అధికారులతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఉన్నతాధికారులు. ఆగస్టు 15 నుంచి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. ఆర్టీసీ ఉద్యోగులు ఎలా సిద్ధం కావాలో జోనల్ వారీగా సమావేశమై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఉచిత ప్రయాణంతో మహిళల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో బస్ స్టేషన్లలో సదుపాయాలు, పరిశుభ్రత మెరుగుపరచనున్నారు. అలాగే నిధులు కూడా పెంచనున్నారు. ఈ స్కీమ్ కారణంగా దాదాపు 2000 కోట్ల భారం ఏడాదికి ఏపీఎస్ఆర్టీసీ మీద పడనుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే రద్దీ కారణంగా బస్సుల్లో మహిళల మధ్య గొడవలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వారి పట్ల ఎలా వ్యవహరించాలి ఏంటి అన్నది కూడా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. టీంలో మొదట లొకేషన్ సెలెక్ట్ చేశాక సంబంధిత టికెట్ రేటుకు సబ్సిడీ కోసం 0 టికెట్ ఆప్షన్కి వెళతారు. తర్వాత మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రాయితీ వివరాలతో ప్రింట్ చేసిన టికెట్ ఇస్తారు. ఇటు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఉచిత ప్రయాణంలో జిల్లా పరిధి ఉండదు, రాష్ట్ర వ్యాప్తంగానే అని అర్థమంటున్నారు అధికారులు. ఈ నెల 6న కేబినెట్ మీటింగ్ తర్వాత పథకం పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.